ఎందుకు ఆలోచన చేస్తారా అంటే ఎదుటివాణి యొక్క లేవికాండము 19వ అధ్యాయము 18వ వచనం. ఎందుకు వాళ్ళ విషయాల్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, పక్కన వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండరు అంటే వాళ్ళు కేవలము వాళ్ళ హృదయాలు చెడిపోయి వాళ్ళకు వాళ్ళే అలా బ్రతుకుతూ ఉంటారు. నిజమండి. లేవికాండం తీసారా? యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగే. లేవికాండం 19:18. అక్కడ కీడులకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనకు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనకూడదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలని నేను ఎవరిని ప్రేమించమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. వాస్తవానికి మనకి పొరుగు వారిని ఎక్కువ ప్రేమిస్తామా, బంధువులు ఎక్కువ ప్రేమిస్తామా? చెప్పండి. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాం మనం? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామా అంటే మన వాళ్ళని, మన అనుకునే వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు, అంతే కదా? కానీ బైబిల్ అట్లా అంటుందా? బైబిల్ అంటుంది నిన్ను, నీ పిల్లలను మీరే బాగుండండి అని చెప్తుందా? మరి ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తా ఉంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ చెప్తా ఉందంటే బైబిల్ నిజమా అబద్ధమా? బైబిల్ నిజం చెప్పుద్దా అబద్ధం చెప్పుద్దా? చాలా మంది లోకులు క్రైస్తవ సమాజంగా పిలువబడుతున్నటువంటి జనము చాలా మంది విస్తారంగా ఉన్నారు. ప్రతి వారు కూడా క్రీస్తు పేరిట బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు, ఆయన నామమున ప్రచురించే వాళ్ళు ఉన్నారు, ప్రకటన చేసే వాళ్ళు ఉన్నారు, సువార్తలు వినిపింపబడే వాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. కానీ వినిపింపబడుతూ వింటున్నటువంటి వారు ఈ లేఖనాలను ఎందుకు పాటించగలరా? ఎందుకు వీళ్ళు తనను ఎలాగైతే ప్రేమించుకుంటున్నాడో తన పొరుగు వాణిని కూడా ప్రేమించకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే వాని హృదయం చెడిపోయిందండి. ఎవడైతే పక్క వాళ్ళ మీద ప్రేమ కలిగి ఉండడో అతడు విశ్వాసైనా సేవకుడైనా ఎవరైనా సరే ఎదుటివాని పట్ల ప్రేమ కలిగి ఉండకపోతే వాడు జీవించుచున్న ప్రేరు మాత్రం ఉంది, కానీ వాడు మృతుడితో సమానం. ఎవరైనా సరే అది విశ్వాస బోధకుడా అని మీరు పరిశీలన చేయవద్దు. అది ఎవరైనా ఒకటే, దేవుని దృష్టికి ఎవరైనా ఒకటండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు నీకు లేఖనము ఇవన్నీ అవసరం లేదని చెప్తాను బైబిల్. నిజమండి. ఎందుకు ఈ ధర్మశాస్త్రాన్ని మేము పాటించకపోతే ఆనాడు యేసుక్రీస్తు వారు వచ్చి ధర్మశాస్త్రాన్ని మాకు ఇవ్వలేదా? మేము ధర్మశాస్త్రంలోనే పాటిస్తా ఉన్నాం కదా, అది అలా అని ఇవ్వకపోతే ఆ నిబంధన మేము ఎందుకు పాటిస్తాము అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే నువ్వు అవన్నీ చేయాల్సిన పనిలే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పనులన్నీ చేయాల్సిన పనిలే. మరి నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్న పనులన్నీ చేయాల్సిన పని లేకపోతే మరి ఏం చేయాలా? మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. మత్తయి రాసిన సువార్త. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ధర్మశాస్త్రం అన్నిటికి ప్రవర్తకులను ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఏమని చెప్తున్నాడు అక్కడ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందంటే ప్రేమించవద్దనే మనం చెప్పాగా. అట్లా కాదు, 18 మందిని కాదు ఇది చెప్తుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని, ఎదుటివాని పట్ల ప్రేమ కలిగి ఉండటం. మీరు చాలా సంఘాల్లో చూడండి, లేదంటే చాలా క్రైస్తవుల్లో చూడండి, చాలా బోధకుల్లో చూడండి, ఇవి కనపడవు. ఏవి కనపడవు? ప్రేమలు అనేవి కనపడవు. ఏ ప్రేమలు ఇవి? దైవచిత్తమైన ప్రేమలు కనపడవు. దైవచిత్తమైన ప్రేమలు కనపడకపోతే, దైవచిత్తమైనటువంటి జ్ఞానాన్ని నెరవేర్చకపోతే, దేవుని మాటను తిక్కరిస్తే ఏమవుతుంది? చాలా మంది అంటారు వ్యభిచారము, దొంగతనం, నరహత్య ఇవన్నీ రా పాపాలు అబ్బాయి, తాగటము, సిగరెట్ తాగటం ఇవిరా పాపాలు అని చాలా మంది చాలా కోట్ చేసుకుంటా ఉంటారు, చాలా లెక్కలు వేస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తా ఉంది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించకపోయినా కూడా అది పాపం అని చెప్తా ఉంది బైబిల్.
నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించకపోయినా కూడా అది పాపం అని చెప్తారు. మీరు నిజంగానే అది పాపమా అంటే పౌలు ఏమంటాడంటే, మీరు ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు 5 వచనాలు మనం చూస్తే అక్కడ పౌలు అని ఆయన ఒక మాటను మనకు స్పష్టంగా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగేడి కంచును గనగననాడు తాళమునై ఉన్నాడు. ఎలా ఉన్నాడంట ఆయన? ప్రేమ లేకపోతే ఎలా ఉన్నాడంట? ఈ పౌలు అని ఆయన కొత్త నిబంధనలో పత్రికలన్నీ రాసింది పౌలు గారు. ఈ పౌలు గారు రాసినటువంటి పత్రిక ఏమని చెప్తా ఉన్నాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే దేంతో పోలుస్తున్నాడు ఆయన? మ్రోగేడి కంచును గనగననాడు తాళమునై ఉన్నారు. గనగననాడు తాళమునై ఉన్నాయి. మళ్ళీ ఏమన్నారు 2వ వచనంలో? మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆయన? ప్రవచించే కృపావరములు కలిగినను మర్మములన్నీ జ్ఞానముతో ఎరిగిన వాడనైనను కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే ఎవరంట? నేను వ్యర్థుడను. 3వ వచనం, వేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. నేను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం అనేది ఏమీ లేదు. ఇప్పుడు ఈ నాకు ప్రేమ అనేది లేకపోతే నాకు ప్రయోజనం అనేది లేదంటున్నాడు, వ్యర్థుడని అంటున్నాడు, మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉన్నాను అని చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఎందుకు చెప్తున్నాడు పౌలు గారు అంటే, ఆయన అంటున్నాడు నేను ఇన్ని ఎరిగిన వాడని. ఆయన ఎన్ని ఎరిగాడు ఆయన? ఒకటేమో మనుషుల భాష దేవదూతల భాషలతో మాట్లాడిన ప్రేమ లేకపోతే వ్యర్థుడను. రెండోది ఏమంటున్నాడు? ప్రవచించే కృపావరములు కలిగినను కొండలన్నీ పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనప్పటికి కూడా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. 3వ మాట ఏం చెప్తున్నాడు? వేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడి నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లే. ఇప్పుడు పౌలు కంటే గొప్ప జ్ఞానంతో రచయితలు ఏమన్నా ఉన్నారా భూమి మీద? బైబిల్ను మరలా తిరగరాసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? కాదు, ప్రేమ తప్ప ఇంకేదన్నా చెప్పండి దాన్ని రాస్తాము, పౌల తిక్కలుడు అని చెప్పే వాళ్ళు ఎవడన్నా ఉన్నారా? ఎదుటివాడిని ప్రేమింపలేకపోవడమే జబ్బండి. ఇది పెద్ద జబ్బు. ఇది భూమి మీద ఉన్న జబ్బులన్నింటికంటే పెద్ద ఘోరమైన జబ్బు ఇది. అందుకే కదా హృదయం ఘోరమైన వ్యాధి గల, దాన్ని గ్రహింపగలవాడు ఎవడో లేడు. ఇది హృదయానికి పట్టిన ఘోరమైన వ్యాధి. ఇప్పుడు ఈ వ్యాధిని తొలగించుకోవాలంటే ఎదుటివాడి పట్ల ప్రేమ కలిగి ఉండకపోతే వ్యాధి సోకుద్దండి. ఎదుటివాడి పట్ల ప్రేమ కలిగి ఉంటే ఈ వ్యాధి అనేది సోకదు మనుషులకి. ఎందుకు పొరుగువారిని ప్రేమించలేకపోతా ఉన్నారు? ఎందుకు పొరుగువారి విషయాల్లో ఆలోచన చేయలేకపోతా ఉన్నారు? మీరు ఒకసారి మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. మనుషులందరూ కూడా చాలా భేదాలతో కలహాలతో జీవితం అంతా గడుపుతా ఉన్నారు. కానీ ఎప్పుడయ్యా ఎదుటివాడిని ప్రేమించే తత్వం అంటే ఈ హృదయాన్ని బట్టిన ఘోరమైన వ్యాధి ఉందే, అది పోతే మార్కు 12:31 అది పోతే సరిగానే నడుచుకుంటారండి. రెండోది నీవు నన్ను వలె, మళ్ళా రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని. దీనికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏదైనా ఉందండి? ఉందా?
మళ్ళీ అది ఏమంటున్నాడు అక్కడ, వాళ్ళకి వినపడలేదు. మళ్ళీ రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఉందండి. ఉందా? దాని తప్ప ఇంక వేరే ఆజ్ఞ ఏమీ లేదు. అందుకే ఇప్పుడు చదవబడినటువంటి మాటను మనము కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు కదా, అక్కడ ఏముంటాయి? ప్రేమ, విశ్వాసము, వీటిలో నిలబడేది ఏంది? ప్రేమే నిలుచును అంటాడు. ప్రేమ ఎదుటివాడితో డంబంగా మాట్లాడదు, ఎదుటివాడిని తుణీకరించి మాట్లాడేది కాదు. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ హృదయాల్లో భేదాలు, కలహాలు ఉంచుకునేవి కాదు. మొన్న చెప్పుకున్నాం కదా, ఆయన తప్పిపోయిన కుమారుడు పెద్దవాడేమంటున్నాడు, అచ్చం తండ్రి దగ్గర ఉన్నవాడేమంటున్నాడు ఆయన్ని, ఇదిగో నీ కుమారుడు రాగానే అంటున్నాడు. తండ్రిని ప్రేమిస్తున్నాను అని చెప్పుకొని అక్కడే ఉన్నానేమన్నాడు తెలుసా? ఇదిగో ఈ నీ కుమారుడు రాగానే అంటున్నాడు. ఎవరు ఈ నీ కుమారుడు? ఎవరని ఈ నీ కుమారుడు? మొదట తండ్రికి జన్మించిన వాడు ఎవడు? పెద్దవాడా చిన్నవాడా? ఇప్పుడు పెద్దవాడికి బుద్ధి లేకేమంటున్నాడు అంటే ఇదిగో అన్నాడు తన తండ్రిని. ఎవరిని పిలుస్తారండి అని ఇదిగో అని? ఎవరిని? ఎవరో దావన్ పోయే దానియే, వాడి పేరు తెలియకపోతే అతను పిలుస్తారు. కానీ ఇప్పుడు లాంగ్వేజ్ మారిందిలే. ఇప్పుడు దావన్ పోయే వాళ్ళని ఏమంటారు? ఏమండి అని పిలుస్తారు, లేదంటే వేరే పదంగా పిలుస్తారు. కానీ ఇప్పుడు ఇదిగో అన్నాడు తన తండ్రిని అంటే ఇప్పుడు ఇతరులో ఏం లేదండి, ఏం లేదు. ప్రేమ అనేది లేదు. ప్రేమ అనేది లేకుండా ఇతను ఏం చేస్తున్నాడంటే ప్రేమకు బదులు అసూయను విరజిమ్ముతా ఉన్నాడు సొంత తండ్రి మీద. ఎవరండినా? కుమారుడు. ఏమి లేదు అతనిలో, ప్రేమ అనేది లేదండి. తన తండ్రి ఇద్దరును ఎలాగైతే ప్రేమించాడో ఇవ్వబడినటువంటి దాన్ని బట్టి పాడైపోయిన వాడి విషయాల్లో చాలా మంది ఆలోచన ఇదే. వాళ్ళు దేవుని పిల్లలు కాదండి, వాళ్ళు దేవుని సంబంధులు కాదండి, వాళ్ళు మా సంఘం కాదండి. నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ మాట. ఎందుకు చెప్తున్నానంటే కనీసము మనుషులకి చేంగుట్టినట్టు కూడా ఉండలేదండి. ఈ ఆజ్ఞ తప్ప ఏరే ఆజ్ఞ ఏది లేదని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. కానీ వీళ్ళేమంటున్నారంటే ఈ ఆజ్ఞ మాకు వద్దు, ఈ ఆజ్ఞ మాకు వద్దు. మరి ఏ ఆజ్ఞ కావాలి మీకు? ఎదుటివాడి మీద నిందలేయటము, ఎదుటివాడి మీద అసూయగా మాట్లాడటము, ఎదుటివాడిని తుణీకరించటము, పొరుగువాడి విషయాల్లో అబద్ధ సాక్ష్యాలు చెప్పటము, పొరుగువాడి మీద కుండ ప్రచారాలు చేయటము, పొరుగువాడి విషయాల్లో దోషులను మాట్లాడటము, పొరుగువాడి విషయాల్లో మనసును పిండి వేయటము, ఇవొచ్చు నీకు. సిగ్గుందా క్రైస్తవులుగా చెప్పుకోవడానికి? మనకి సిగ్గుందండి ఈ మాటలు చెప్పుకోవడానికి. మరలా పేరుకేమో జనాలు కాడికిపోయినప్పుడు మేము క్రైస్తవులం అండి, మేము చాలా భక్తిని కొనసాగిస్తామండి, మా అంత భక్తి పనులు సంతకుడు పనులు ఎవరు లేరండి అని ప్రచారం చేస్తాం పొరుగురు పోయినప్పుడు. నీ ఊర్లో గొప్ప సాక్ష్యం ఉండాలి కదండి, నీ ఊర్లో పొరుగువాడిని ప్రేమించాలి కదండి. యేసుక్రీస్తు వారు పొరుగువారిని, పాపుల్ని అందరూ ప్రేమించాడా? పరిశుద్ధులను ప్రేమించాడు యేసుక్రీస్తు వారు. ఎవరిని ప్రేమించాడండి యేసుక్రీస్తు వారు? ఆయన పిలువబడినటువంటి శిష్యుల్లో ఒకడు తాను అప్పగించుతాడని తెలిసి కూడా ఏం చేశాడండి? అప్పగించుతాడని తెలిసి కూడా ఆయన ప్రేమించాడు. ఎవరైనా ఇప్పుడు ఆయన ఎందుకు ప్రేమించాడు? వాడికి డబ్బు పిచ్చిపోద్దేమో, డబ్బు పిచ్చిపోయిన తర్వాత వేళలాగి బతుకుతాడేమో, కాళ్ళు ముడుచుకొని కూర్చోండి. ఇది కొద్దిగా ఇల్లులు కావు, కొద్దిగా జాగ్రత్తగా ఉంది. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే 30 నాణ్యాలకు అమ్మి వేయటానికి ఈయన ఆశపడినప్పుడు కూడా ఆయన వాళ్ళతో అంటున్నాడు, మీరు నన్ను ఒకడు అప్పగించబోతా ఉన్నాడు. ఎవరు బతుకుడా అని ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఈయన అడుగుతున్నాడు. అప్పటికి ఎవరు బతుకుడా అంటే ఇస్కరియోతు యూదాకు ముఖాన్ని చెప్పేశాడు, నువ్వే అని చెప్పేసి. ఇప్పుడు ఈయన ప్రేమించకుండా ఉండటానికి గల కారణం ఏంది? ఈయనకు పట్టిన జబ్బేంది? డబ్బు అనే జబ్బు పట్టిందండి. డబ్బు అనే జబ్బు పట్టి ఈయన ఏం చేస్తున్నాడు అంటే
ప్రభువును కూడా అమ్మటానికి వెనుతీయటం. చూడండి, నిజమండి, చాలామంది కూడా ప్రేమించే తత్వాలు ఉండవు. ముఖ్యంగా క్రైస్తవులకండి, ఎదుటి వాళ్ళతో మనకు అనవసరం. ముఖ్యంగా క్రైస్తవులకు ఉండవు. నిజంగానే క్రైస్తవులకు ఉండవా అంటే నిజంగానే క్రైస్తవులకు ఉండవు అని బైబిల్ చెప్తాను. మీరు ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయము 27 నుంచి 37 వచనాలు మీరు చదవండి. ఒకసారి లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 27, 37 దాకా చదువుకున్నాం. మనుషులు తన పొరుగువాని పట్ల జాలి అనేది ఉండదండి. ముఖ్యంగా దేవుని పిల్లలకు మధ్య ఈ బంధాలు ఉండవు. ఏ బంధాలు ఇవి? ఈ పొరుగువాణిని లేదంటే పక్కన వాళ్ళను ప్రేమించే బంధాలు ఉండవు. సంఘానికి పోతారు, ఒకే రొట్టెలో చేయవేస్తారు, ఒకే పాత్రలో తాగుతారు, ఒకే బాధుల దగ్గర బాధ అంటారు, ఒకే సంఘం పేరు చెప్తారు, ఒకే విశ్వాసంతో ఉంటారు, ఒకే బాప్తిసాన్ని పొందుతారు. మరలా ప్రేమను మాత్రము అనేకులకు చూపించడండి. ప్రేమ మాత్రము చూపించడం. ఎందుకని చూపించరు? ఎందుకయ్యా నువ్వు వాళ్ళతో విషయం ఏంటంటే వాళ్ళు అంటారు, అవునండి మేము వాళ్ళు పలుకాము. ఏమైంది అయ్యా, 60 సంవత్సరాలు 30 సంవత్సరాలకే పోతుందిలే. ఇప్పుడు 60 సంవత్సరాల దాకా లేదు వ్యవహారం. ఇప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు వచ్చేళ్ళకి మట్టిలోకి పోతున్నారు. 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకు పంతాలు పట్టింపులు అవసరమండి. బతికే 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి ఒకటి పట్ల ఒకడు అసూయతో బ్రతకడం అవసరమండి? అవసరం లేదండి. ఎందుకు అవసరం లేదంటే చదవండి, తీసారా? లూకా సువార్త 10వ అధ్యాయం 27. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను పూర్ణ మనసుతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ పూర్ణ వివేకంతోను ప్రేమింపాలని. మరలా చదవండి. నీ పూర్ణ వివేకముతో ప్రేమింపాలని నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపాలని చదవండి. ఆపేశారు. రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకొని కోరి అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడుగుగా అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి మరి ఒక పట్టణమునకు మరి ఒకటి కాదు ఎరుకో దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కును వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి పక్కగా పోయెను. అలాగునే లేవినొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోచి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళవాణి ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాను. చాలు, ఈ 2 వచనాలు తర్వాత చదువుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? ఏం చెప్తున్నాడంటే నిన్ను వలె నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించు అంటున్నాడు. మళ్ళా ఇక్కడ ఏమని చెప్తున్నాడు?
నా పొరుగువాడు ఎవడు అని నేను అడుగుతా ఉన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు, అయితే ఆయన అందుకు ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎక్కడికి పోతా ఉన్నాడు, యెరికో పట్టణానికి పోతా ఉన్నాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి పోతా ఉన్నప్పుడు మధ్యలో కొంతమంది ఆయనని ముట్టడి వేసి ఆయన్ని కొట్టి కొరప్రాణంతో పక్కన వేశారు. ఎవరైనా ఎవరని రాయబడి ఉంది అక్కడ? ఎవరని రాయబడి ఉందండి? మా సంఘం వాళ్ళండి అని రాయబడి ఉందా? క్రైస్తవుడండి అని రాయబడి ఉందా? అన్ని జనాంగం సంబంధించిన వాడని రాయబడి ఉందా? మరి ఏమని రాయబడి ఉంది అక్కడ? ఏమని రాయబడి ఉంది? ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి పోతా ఉన్నాడు. మధ్యలో దొంగలు వాడిని కొట్టి బట్టలు దోచుకొని కొర ప్రాణంతో వాడిని అక్కడ విడిచి పెట్టిపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో వాడిని విడిచిపెట్టి పోయిన తర్వాత ఒక మార్గాన్ని ఒక యాజకుడు వస్తా ఉన్నాడు. ఎవరి యాజకుడు? ఎవరండి యాజకుడు? ఇప్పుడు పాస్టర్లుగా పిలువబడుతున్నారే, మీకు అర్థమవుతుంది యాజకుడు అంటే వాడు. ఇప్పుడు యాజకుడు వస్తా ఉన్నాడు. యాజకుడు ఆ మార్గమున పోతా ఆ కొట్టి పడవేయబడిన వాని కాడికి పోయి చూచి ఏం చేస్తున్నాడు? ఆయన పక్కగా తిరిగిపోతా ఉన్నాడు. ఎందుకు? ఇప్పుడు అది ప్రేమ? వాడితో మనకు అవసరమా అనేది ప్రేమండి? ప్రేమేనా? కాదు. ఇప్పుడు ఇది ప్రేమ అనేది కాదు. ఇప్పుడు ఎవరో దేవుడు గుర్తెరగిన వాడైతే వేరే విషయం, దేవుడు తెలియని వాళ్ళైతే వేరే విషయం. యాజకుడు అనేటువంటి ఆయనకు దేవుడు తెలుసా తెలియదా? మాటలు పడతాను. ఏమని? రాజులైన యాజకులుగా చేసేది, రాజులైన యాజక సమూహంగా చేసేవి. సరే యాజకులైన రాజులుగా చేసేవి. సరే అటైనా ఇటైనా చెప్పండి. యాజకత్వం ఎవరు చేస్తున్నారు? దేవుని పక్షాన ఉన్నోళ్ళ, దేవుని పక్షాన లేని వాళ్ళ? దేవుని పక్షాన ఉన్నోడు యాజకత్వం చేస్తున్నాడు. యాజకత్వం చేసే వాళ్ళు ఏం చేయాలి? యాజకత్వం అని చేసేవాళ్ళు పరిమర్శించాలా, ప్రేమించాలా లేదా? ఏమండి? ప్రేమించాలా లేదా? ఇప్పుడు యాజకత్వం చేసేవాళ్ళు ప్రేమించకపోతే ఇప్పుడు ఎవరు ప్రేమించాలండి? ఇప్పుడు యాజకుడు పడిపోయిన వాడిని చూశాడు, వాడు కొడ ప్రాణంతో కొట్టుకుంటా ఉన్నాడు. వాడిని చూచినప్పుడు ఇప్పుడు ఇతనికి ఏం కలగటల్లా? అతని మీద జాలి కలిగి ప్రేమ అనేది అతడు చూపించట్లా అతని మీద. ఎందుకు ఇతను చూపించట్లేదంటే ఇతడు నిజమైన యాజకుడు కాదు. నిజమైన యాజకుడు ఏం చేస్తాడండి? నిజమైన యాజకుడు ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడండి. నిజమైన యాజకుడు ప్రేమిస్తాడు. నిజమైన బోధకుడు ప్రేమిస్తాడండి. చూడండి, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం కూడా మన వాళ్ళు కాదండి, మనతో సంబంధం లేని వాళ్ళండి. చాలా మంది కూడా ఇలా పోయే వాళ్ళు ఉన్నారండి. ఇది చాలా పెద్ద దరిద్రం. ఇది మనకు పట్టిన చీకటి అలాంటిది. ఇప్పుడు సంఘాల్లో కాదు, అన్ని జనాల్లో పట్టట్లా ఇప్పుడు దయాలు. ఇప్పుడు సంఘాలను బట్టి పీడిస్తున్నాయండి. సాటి వాళ్ళని ప్రేమించలేకపోవటం, సాటి వాళ్ళ మీద జాలి పడలేకపోవటము, సాటి వాళ్ళతో మంచిగా ఉండకపోవటం, ఈ యొక్క దయ్యాలు పడతా ఉన్నాయి వాళ్ళకి. చాలామంది ఏం చేస్తారంటే ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు ఏమని, దయ్యాలు బట్టే ప్రార్థన చేస్తే పోతాయి అని. ఇప్పుడు చేసే వాళ్ళకే పడుతున్నాయి దయ్యాలు. వీళ్ళకి ఎలా పడుతున్నాయి తెలుసా? ఎదుటివాడి విషయాల్లో ప్రేమ లేకపోవటము, జాలి కలిగి లేకపోవటము, ఇబ్బంది వస్తే పరామర్శించలేకపోవటము, సమస్యలు వస్తే కనుగొనలేకపోవటము, ఏదన్నా ఇబ్బందులతో ఉన్నప్పుడు పోయి అడగలేకపోవటము, ఇలా పడతా ఉన్నాయండి దయ్యాలు. చాలా ఉన్నాయి ఇప్పుడు దయ్యాలు. అవన్నీ దయ్యాలేనండి. వాడి హృదయము కఠినపరుచుకున్న వాడి కీడుల్లో పడతాడండి. ఎప్పుడైతే తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడో వాడి కీడుల్లో పడతాడు. ఒక వ్యక్తి పట్టణం కనుడు కంటే తన నోరును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు. పట్టణాన్ని కాపాడాల్సిన అవసరం లేను. నువ్వు పోయి పెద్ద పట్టణానికి రైతుకి గుర్కా వల్ల తిరగాల్సిన పనిలే. మరి ఎలా ఉండాలి అంటే నోటిని స్వాధీనపరచుకోవాలండి. పెదాలను స్వాధీనపరచుకోవాలి. పెదాలు ఎలా పడతాయంటే ఎప్పుడు నిత్యము దేవుని మాటలో నోటి కొంట వస్తూ ఉంటే నోరు స్వాధీన పడుతుందండి. అంతేనా? ఆదివారం ఒక్కరోజు వచ్చి మధ్యలో ఇంకొక రోజు వస్తే స్వాధీన పడతాయా?
స్వాధీనపడవండి. ఇప్పుడు యాజకుడు పోయి ఏం చేస్తున్నాడు? యాజకుడు పోయి అతన్ని పరామర్శించాడా? పరామర్శించాడు. మరలా ఇంకొక అతను వస్తున్నాడు, లేవీడు వస్తున్నాడు. ఇతను కూడా దేవుడు తెలిసినవాడు. లేవీడు ఒక ఆయన వచ్చాడు. లేవీడు వచ్చి ఏం చేస్తున్నాడు? లేవీడు వచ్చి అతను పట్టుకొని చేయి పట్టుకొని లేపి గాయాలని శుద్ధి చేశాడా? చేయడు. ఇప్పుడు ఏనేం చేస్తున్నాడంటే ఆయన కూడా ముందు యాజకుడు ఏం చేశాడో అదే పని లేవీడు కూడా చేస్తా ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే అతనికి అర్థం అవడానికి చెప్తున్నాడు. నా పొరుగువాడు ఎవడు అని అడిగాడు కదా, అతను అర్థం అవడానికి ఉపమానం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఇది ఉపమానం, కేవలము ఆయనకి బోధిస్తున్నటువంటి ఉపమానము. ఈ ఉపమానంలో నీతిమంతులుగా ఎవరున్నారని పోల్చి చెప్తున్నాడు, లేక ప్రేమ కలిగి ఎవరున్నారు అని చెప్పేదానికి యేసుక్రీస్తు వారు ఆయనకి ఊరక నిదర్శనగా చెప్పేస్తున్నాడు. ఎంతమంది ప్రేమ కలిగి ఉంటున్నారండి? ఎంతమంది ప్రేమ పంచుతున్నారండి? పౌలు గారు ఏమో తిక్కలోడే చెప్పలేదండి. కొండలను పెగలింపగలిగే పరిపూర్ణ విశ్వాసము ఉన్నప్పటికి కూడా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడిని అంటున్నాడు పౌలు. ఎందుకు పౌలు అలా చెప్తున్నాడంటే, పౌలు అనే ఆయన మొదట ఎవరైనా యూదుడు. ధర్మశాస్త్రం అంతా కూడా నైపుణ్యంతో బాగా కిష్టేసి బాగా కూర్చొని దాన్ని చాలా చక్కగా వర్ణించగలిగే ఆయన వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ధర్మశాస్త్రాన్ని చెప్పిన ఆయనే మరలా ఏం చెప్తున్నాడంటే, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడును. క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళకి, క్రైస్తవ సమాజంగా ఉన్న వాళ్ళకి ప్రేమ అనేది అవసరం అండి. ప్రేమ అనేది అవసరం. క్రీస్తు భూమి మీద అందరిని ప్రేమించాడా? కొందరిని ప్రేమించాడు. ఏమండి, బ్యాప్టిస్ట్ వాళ్ళని ప్రేమిస్తా, సెవెంత్ డే వాళ్ళని ప్రేమిస్తా, క్రిస్టియన్ వాళ్ళని ప్రేమిస్తా, బ్యాప్టిస్టు లేకపోతే సియోను బెరాక వీళ్ళను ప్రేమిస్తానని చెప్పాడా? అందరం ప్రేమించాడా? ఏమండి చెప్పండి, అందరూ ప్రేమించాడా? లేకపోతే ఎలియా పోలిన వరకే ప్రేమిస్తా, వాళ్ళు బాగా దీవించబడతారని చెప్పాడా? ఏమండి, ప్రభువుకి లేదండి పక్షపాతం, దేవునికి పక్షపాతం ఉందా? అందుకే ఈయనకు ఉపమానం చెప్తుంది. అందుకే నువ్వు అలాగ ఆలోచన చేస్తావేమో, అలాగ ఆలోచన చేయమాక. వాడు పేరుకి యాజకుడే, లేవీయుడే, కానీ వాళ్ళు చెయ్యలా. వాళ్ళు బాధకులే, కానీ బాధకులుగా పిలువబడుతున్న వాళ్ళు చెయ్యరు. చేసేవాడి విషయంలో నువ్వేం చెయ్యి, నువ్వన్న జాగ్రత్తగా చెయ్యి అని. ఇప్పుడు ఈతడు ఎవరు? మూడో వ్యక్తి ఎవరండి? మూడో వ్యక్తి సమరీయుడు. ఈ సమరీయుడు ఎవరు? యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు. సమరీయుడు అంటే యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు. మరి ఎవరి ఈ తెగ అంటే అన్ని జనాల నుంచి యూదులకు లేకపోతే ఇశ్రాయేలులకు మధ్య పుట్టినవాడే ఈ సమరీయుడు. ఏ సంబంధం లేని ఒక్కొక్క సమరీయుడు. ఇప్పుడు ఈ సమరీయుడు ఆ దొంగల చేతిలో చిక్కబడ్డటువంటి ఆయనను తీసుకొని పోయి ఏం చేస్తున్నాడు? ఆయన భుజముల మీద వేసుకొని మరల తన వాహనం మీద తీసుకొని తోటకూని వాని ఇంటికి పోయి ఏం చేయమంటున్నాడు? అక్కడ వైద్యుడి కాడికి పోయి ఈ గాయాలన్నీ కట్టు, ఈ గాయాలన్నీ కట్టు అని చెప్తున్నాడు. గాయాలన్నీ కట్టి పరామర్శించమని చెప్తా ఉన్నాడండి సమరీయుడు. ఎందుకు సమరీయుడితో పోల్చాడు? అండి? పుట్టుకతో ఎవరైనా క్రైస్తవ సమాజంగా ఉన్నారా? పుట్టుకతో క్రైస్తవుడు అనేవాడు ఎవరైనా ఉన్నారండి? లేరండి. పుట్టుకతో క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు భేదాలు వస్తున్నాయి? ఎందుకు కలహాలు వస్తున్నాయి? ఎందుకు సంఘాల్లో డిబేట్లు జరుగుతూ ఉన్నాయి? మీరు యూట్యూబ్లో చూడండి, ఒకరినొకళ్ళు ఈ చండాలను చేస్తూ ఉన్నారండి. ఈ క్రైస్తవ సమాజం అంతా కూడా బస్టు పట్టిస్తే స్థితికి జారారండి. ఎందుకో తెలుసా? ఒకళ్ళు గ్యాస్ అయిపోయి వస్తుంది అంటున్నారు, ఒకళ్ళు తెల్లరాళ్ళకి డబ్బులు అకౌంట్లో పడ్డాయి అంటున్నారు, ఒకళ్ళే 2 సైన్లు చైన్ దొరికింది అంటున్నారు. అందుకండి బాప్తిస్మము రక్షణ అనేది అందుక ఉంగరాలు రావటానికి, సైన్లు దొరకటానికి, బ్యాంక్ బ్యాలెన్స్లు రావటానికి, గ్యాస్ అయిపోతే రావటానికి. ఒక చెప్తా ఉంది కదా సాక్ష్యం, నేను గ్యాస్ అయిపోయింది ప్రభు అని ప్రార్థన చేస్తే తెల్లరాలి గ్యాస్ వచ్చింది అని చెప్పట్లో ఒక యూట్యూబ్లో వస్తున్నారు కదా. సెల్ ఫోన్ లేని వాళ్ళు ఉన్నారా ఏంది? వికారంగా చూస్తున్నారు. అందరికి ఉన్నాయిగా, అందరికి అన్నీ తెలుసుగా. మరి
ఇప్పుడు ఈమె ఏమని చెప్తా ఉంది? సాక్ష్యము ఎలా ఇవ్వాలంటే, సాక్ష్యం ఎలా ఇవ్వాలంటే యేసుక్రీస్తు గారు చెప్పినట్టు ఉపమానం దేని గురించి చెప్తున్నాడంటే, కేవలము ప్రేమ ఉండాలి మనుషులకి, ప్రేమ లేకపోతే వాడు ఏం చేయలేడు అని చెప్తున్నాడు. చాలా మంది పెదాలతో ప్రేమించే వాళ్ళు ఉంటారండి. చాలా మంది పెదాలతో మా అమ్మ మంచిది, మయ్య మంచివాడు, వాడు మంచివాడు, ఈడు మంచివాడు అని చాలా పొగడతారు. కనీసం 10 అడుగులు కూడా వేయరు. వెనకాల మళ్ళీ బాణాలు వస్తూ ఉంటాయి, బాణాలు వేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ జీవితాల్లో ఏమి లేదు, ఏం లేదండి. వాళ్ళ జీవితాల్లో ప్రేమ లేదండి. వాళ్ళ జీవితాల్లో ప్రేమ లేదు. వాడు ప్రేమ అంటే పొరుగువాడి విషయాల్లో చులకనగా మాట్లాడడం. వాడు ప్రేమ కలిగి ఉంటే నేను ఎలాగున్నానో, నా భక్తి ఎలా ఉందో, ఎదుటివాడి భక్తి కూడా అలాగే ఉంది, ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అనుకుంటారు. కానీ హృదయానికి పట్టినటువంటి ఘోరమైన వ్యాధిని తొలగించాలండి. ముందు హృదయానికి పట్టిన ఘోరమైన వ్యాధి పోవాలంటే దేని ద్వారా పోద్ది? దేని ద్వారా పోద్దండి? కీర్తన కూడా పాడతాం కదా, నీ వాక్యం నన్ను బ్రతికించును, అది బాధల్లో నెమ్మదిని ఇచ్చును. ఏం చేస్తే అండి? పొరుగువాని మీద కొండ అని చెప్పి అది చెప్పారు. ఏ సంబంధం అనేటువంటి సమరయుడు ఒక ఆయన పోయి అతన్ని పరామర్శించాడండి. అప్పుడు అడుగుతున్నాడు, చదవండి 35 చదవండి. మరునాడు అతడు 2 దినారములు తీసి ఆ పూట మొత్తం కలిపి చదవండి. కోలవానికిచ్చి ఇతని పరామర్శించుము, నీవింకమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చుచున్నప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడనెను నీకు తోచును అని యేసు అడుగగా అతడు అతని మీద జారిపడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగా చేయమని అతనితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ఇప్పుడు అడుగుతున్నాడు కదా యేసుక్రీస్తు వారిని, అయ్యా నేను ఏం చేయాలా అని అడిగినప్పుడు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవాలను అని చెప్పాడు కదా. ఇప్పుడు వీళ్ళలో ఎవరు బెస్ట్గా కనపడ్డారు నీకు చెప్పు? వీళ్ళలో ఎవరు నీకు బెస్ట్గా కనపడ్డారు అంటే ఆయన అంటున్నాడు, అయ్యా అతని కాడికి పోయి పరామర్శించి అతని గాయములను కట్టాడే, అతడే నాకు కనపడ్డాడు. నువ్వు కూడా అలాగే ఎలాగ చేయాలా? యాజకుడిలాగా పక్కగా పొమ్మనే, లేవీలాగా పక్కగా పొమ్మనే కాదండి. ఒక సమరయుడు, కేవలం ఒక సమరయుడు, ఆ సమరయుడు అతని మీద జాలిపడ్డాడు. ఏ సంబంధం లేదండి. పడిపోయిన వాడు ఎవరని చెప్పట్లేదు అక్కడ. పడిపోయిన వాడు క్రైస్తవుడా అన్యుడా అని చెప్పట్లేదు. కానీ ఒక మనుషుడు యెరూషలేముకి ఎవరు పోతారండి? యెరూషలేముకి ఎవరు పోతారు? అందరూ పోరు. యెరూషలేముకి దేవుని సేవించగలిగిన వాళ్ళే పోతారు. ఆనాడు యూదులు పోయేవాళ్ళు. యూదులు ఇశ్రాయేలు పోయి అక్కడ యెరూషలేములో దేవాలయం దగ్గర కూడుకునేవాడు. ఇప్పుడు యెరూషలేముకు పోయి ఆయన మరలా ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడికండి? యెరికో పట్టణానికి వస్తున్నాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వస్తున్నాడు. మధ్యలో దొంగల చేతికి చిక్కాడు. ఎవరైనా చెప్పండి ఒక ఉదాహరణ. ఎవరనుకుంటున్నారు? క్రైస్తవుడు అనుకోండి. మరలా క్రైస్తవుడి మీద జాలి పడలేదని చెప్తుంది యేసుక్రీస్తు వారు. అరే ఈ దేవుని పిల్లలే, మీరు దేవుని పిల్లలై ఉన్నారు, చాటి దేవుని పిల్లల మీద మీరు ప్రేమ చూపించడం లేదు, మీకంటే వాళ్ళు నయం అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు అది యేసుక్రీస్తు వారు అని చెప్తున్నటువంటి ఉపమానం. ఎందుకు చెప్తున్నాడు ఈ ఉపమానం అంటే, మీలో పొరుగువాడు ఎవడని మీరు ముందే టూకీలే మాత్రం నేను చెప్తున్నాను. మీరు ఒకసారి రోమేలకు రాసిన పత్రిక
అయిపోవచ్చు త్వరగా. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8-10 వచ్చిన, 8 నుండి 10 వచ్చిన. సగటి మనిషిని ప్రేమించలేని తత్వం అండి క్రైస్తవుల. 13:8-10 దాకా. సాటి మనిషిని ప్రేమించలేని తత్వం క్రైస్తవ సమాజం అండి. క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గండి. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమియు ఎవరికిని పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. దేనిని? ధర్మశాస్త్రము. మరలా చదవండి అమ్మా. ఒకరిని ఒకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవరికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. పొరుగువాడిని ప్రేమించువాడు ఏం చేసేవాడంట? ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో అవన్నీ పాటించాల్సిన అవసరం లేదు. మరేం చేయాలా? ఇప్పుడు చదివాగా ఏం చేయాలా? ఏందండి పొరుగు వాళ్ళు తెలియదా మీకు? ఇళ్ళల్లో వాళ్ళు ఎవరో పొరుగు వాళ్ళు ఎవరో తెలియదా? మరలా చదువు, వాళ్ళకి వినపడలేదే, మరలా చదువు. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమియు ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చువాడు. పొరుగువానిని ప్రేమించువాడు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాడా అంటే పౌలు గారు ఏం చెప్తున్నాడు? అవును, పొరుగువాడిని ప్రేమిస్తే ధర్మశాస్త్రం అంతా నువ్వు నెరవేర్చినట్లే. నిన్ను వలే, అదే కదా చెప్తుంది లేవికాండం చెప్తుంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇప్పుడు నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో అలాగనే నీ పక్కన వాళ్ళని కూడా ప్రేమించమని చెప్తా ఉంది. అంటే ప్రేమ అనేది ఇంత నిజమైందా అంటే నిజమేనండి. ఈ ప్రేమకు లోకంలో చాలా చెప్తున్నారండి. ఈ ప్రేమతో పోలుస్తూ ఉన్నారు లోక ప్రేమలకి ఈ ప్రేమకి సంబంధం లేదండి. ఈ ప్రేమ ఒప్పొంగదు, డమ్మంగా మాట్లాడదు, అమర్యాదగా నడుచుకున్నదు. మీరు ఒకసారి ప్రేమ నిజంగా ఏం చేస్తుందంటే చెవులు చెప్తాను నేను మీకు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక. ఒకరినొకడు ఏం చేయాలంట? ప్రేమించుకుంటేనే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారు, లేకపోతే ధర్మశాస్త్రం అనేది నెరవేర్చబడేది కాదా అంటే ధర్మశాస్త్రం అనేది నెరవేర్చబడేది కాదు. ప్రేమించలేకపోతే ధర్మశాస్త్రం అనేది పాటించేవాళ్ళం కాదు. ఆనాడు దావీదు చేశాడు, వాళ్ళు చేశారు, వాళ్ళు యుద్ధాలు చేశారు, లేకపోతే వాళ్ళు నాట్యాలు ఆడారు, వాళ్ళు కంజూర్లు చేశారు, వాళ్ళు డంబాలు కొట్టారు అని చెప్తారు కదా. మరి అవి తెలిసినప్పుడు పొరుగువాడిని ప్రేమించడం తెలియదా? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. చాలు. ధర్మశాస్త్రం అంతా కూడా ఆ మాటతో సంపూర్ణమై ఉందంట. ఏమని? నిన్ను వలె. ఇప్పుడు నేను అడిగాడు, எனக்கு తెలియలా నా పొరుగు వారు ఎవరయ్యా, నేను ఎవరిని ప్రేమించాలా అని అడిగాడు. ఇదిగో నీ పొరుగు వాళ్ళు వీళ్ళు. సమరీయుడు పోయాడు, ప్రేమించాడు. లేవీయుడు ప్రేమించలా, యాజకుడు ప్రేమించలా. మరి ఎవరు ప్రేమించారు? సమరీయుడు అని ఒక ఆయన ప్రేమించాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడానికి గల కారణం ఏంది? ఇది దేవుని ప్రేమ అండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడానికి కారణం ఏంది? ఆ విషయంలో ఎందుకు మనము పదే ఆ విషయాన్ని చెప్తున్నామంటే ఇది దేవుని ప్రేమ. ఇది కేవలం దేవుని ప్రేమ అండి. భౌతికమైన ప్రేమలు వేరు, అవి కామంతో యామోహంతో ఉండే ప్రేమలో. అవి ప్రేమని పేరు పెట్టమాకండి. కామంతో ఉండేవి, యామోహంతో ఉండేవి ప్రేమలు కావు. మరి ఏయ్యా ప్రేమలు అంటే నిజమైన ప్రేమ దేవుని యొక్క వాక్యము ప్రకారం ఏం చెప్తా ఉన్నాయి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోతే
నువ్వు క్రైస్తవత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు, బాప్తిసం పొందాల్సిన అవసరం లేదు, ప్రభురాత్రి భోజనంలో చేయవలసిన అవసరం లేదు, ప్రభురాత్రి యొక్క రక్తంలో పాలుపంపులు పొందాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎదుటివాడిని ప్రేమించకుండా హృదయం నిండా అసూయను పెట్టుకున్నప్పుడు నీకు ప్రభు శరీరము ముట్టుకుంటునే అధికారము నీకు ఇవ్వబడి ఉందా? ఇవ్వబడిందండి? ఉందా? ఉందండి? లేదండి, లేదని చెప్తుంది బైబిల్. అందుకే సమరీయుడితో పోల్చాడు ఆయన. సమరీయుడితో చెప్తా ఉన్నాడు ఉపమానం. ఎందుకు చెప్తున్నాడు ఉపమానం అంటే, మరి ప్రేమ ఏం చేస్తుంది అంటే, ప్రేమ నిజంగా ఏం చేస్తుంది చూద్దాం. ప్రేమ ఏం చేస్తుంది చూద్దాం. చివరిగా మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 43-44. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 43. నీ పొరుగువాని ప్రేమించి ఎవరిని? నీ పొరుగువాని ప్రేమించి నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఏం చేయాలా? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయడు. చాలు. ఏం చేయాలా? మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని దూషించు వారి కొరకు మీరు ప్రార్థనలు చేయండి. ఎంతమంది అండి? ఎంతమంది చేస్తున్నారు? ఒకే చోట, ఒకే సంఘంలో, ఒకే చోట కూర్చొని చిన్న గొడవ అయిన దానికి కూడా సంఘాల కాడ కూడా భేదాలండి. సంఘాల కాడ కూడా ఇవే సమస్యలు. మన ఊర్లో లేవులే, చాలా ఊర్లో ఉన్నాయి. నర్సాపేట ప్రాంతంలో పెద్ద 2 స్టేర్లు కట్టారు టౌన్ చర్చి. 3 స్టేర్లు 3 ఆరాధనలు జరుగుతాయి. అక్కడ ఒకరినొకరు ప్రేమించుకునే తత్వాలు ఉండవండి. ఎవరికొళ్ళు డివైడ్ అయిపోయి, ఎవరికొళ్ళు భేదాలుగా విడిపోయి ఒకే సంఘంలో డిబేట్లు జరిగాయి వాళ్ళకి. నేను గొప్ప, నువ్వు తక్కువ, నేను ఆది కానుండా అని ఒక ఆయన అంటే, కాదు నేను జగత్ పునాది వేయకపడక ముందే ఉండని ఒక ఆయన. డిబేట్లు అండి, దేవుని పేరట డిబేట్లు జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకు జరుగుతున్నాయి? పొరుగువాని పట్ల ప్రేమ లేకపోవటం అండి. వాళ్ళు ప్రేమిస్తుంది సాటి సహోదరుని కాదు, లేదంటే సాటి సహోదరిని కాదు. మరి వాళ్ళు ఎవరు ప్రేమిస్తున్నారంటే అధికారాలను ప్రేమిస్తున్నారు, డబ్బును ప్రేమిస్తున్నారు. టౌన్లో ఎంత వస్తాయండి? కానుకలు మామూలుగా వస్తాయా? టిప్కి ఎంతమంది వస్తారు? 500 మంది చిల్లర ఉంటారండి అక్కడ. ఇప్పుడు వాళ్ళు దేన్ని ప్రేమిస్తున్నారు? పొరుగువారిని అండి, అధికారాన్ని ప్రేమిస్తున్నారు, డబ్బును ప్రేమిస్తున్నారు. డబ్బుని ప్రేమించకపోతే, అధికారాన్ని ప్రేమించకపోతే, జాలి దయ ఉన్న వాళ్ళు ఏం చేయాలండి? ఏం చేయాలా? సాటి మనుషుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే పౌలు అన్నట్టుగా నేను ఎద్దుడును, టైం చెప్పండి, మ్రోగేడి కంచును, గనగనలాడు తాళంనై ఉన్నాను అన్నాడు కదా పౌలు. ఇప్పుడు ఇదే పౌలు ఏమంటున్నాడు? ప్రేమ లేకపోతే ప్రేమ ఏం చేయదంట. సరే, నేను ప్రేమిస్తున్నానని చాలా మంది చెప్తాను. నేను ప్రేమిస్తున్నానండి, నా సంఘం అంటే చాలా అభిప్రాయం అండి, నా సంఘం అంటే చాలా బాధ్యత అండి, నేను నా సంఘం కొరకు ఎంతో ప్రయాసపడతానండి, నా సంఘం పట్ల నేను ఇచ్చే బాధ్యత ఎవడెవడండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి నేను నా సంఘంలో ఉన్న సభ్యులను ప్రేమిస్తానండి, సభ్యుని ప్రేమిస్తానండి, మంచివాడిని అండి, నేను అయిపోయింది. మంచి వాడినండి నేను, మంచి ఘనతలు కలిగిన వాడినండి నేను అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా సంఘం అంటే నాకు చాలా ఇదండి అని చెప్తా ఉంటారు. ఏముండదు అక్కడ, అంతా ఒట్టిస్తాను, ఒట్టి గ్లాస్ ఇస్తారు మంచి చేతికి, భోజనం ఉండదు అక్కడ. అంటే ప్రేమపూర్వకమైనటువంటి ఆహారం ఉండదు అక్కడ. ఉత్త మాత్రం భరుస్తారు. మంచి ప్రేమ అండి నాది, చూడండి ఇదిగో నేను ఎలా ఉంటాను వాళ్ళతో అంటారు. కానీ తర్వాత ఏమవుతుంది? పెద్దలు సామె చెప్తారుగా, ఎప్పుడు కాలు ఏదంటారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు ప్రేమ నిజంగానే ఉంటే మంచిదే. ప్రేమ జనాల మీద ఏమేం చేపించదు మీరు ఒకసారి చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ వచనం నుంచి 4వ వచనం చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును,
ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకున్నదో, స్వప్రయోజనము ఏం చేస్తుంది? అది 4 ఏం చెప్తుంది? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు. డంబంగా అంటే ఇప్పుడు చెప్పాక, డంబంగా అంటే అట్లా అబ్బా నాకు వాళ్ళంటే చాలా ప్రేమ అండి, వాళ్ళ పట్ల నేను భలే విధేయత కలిగి ఉంటానండి, నిజంగా అన్నయ్య అంటే నాకు ప్రేమ అండి అంటారు. ఇలాంటి అయ్యగారండి నాకు చాలా ప్రేమ అంటారు. ఇలాంటి విశ్వాసుల పట్ల నాకు చాలా భక్తి అండి, ఆ విశ్వాసులు నేను చాలా ప్రేమిస్తానండి, వాళ్ళ కోసం నేను దివారాత్రులు ప్రార్థన చేస్తానండి అని చెప్పేవాళ్ళే ఉంటారు. కానీ అవి జరుగుతాయా? ప్రేమ ఏం చేయదంట? చదవండి 4 నుంచి 4 నుండి 8 దాకా త్వరగా. మీరు ఎప్పుడు చదివితే అప్పుడు ఆపేస్తారు. నీ విశ్వాసము 4 నుండి ఒకసారి చెప్పరా? మొదటి పత్రిక 13:4 నుంచి 13:4 నుంచి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాలును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. చాలు. ఏముంటుందంటండి? ఏముంటుంది? డబ్బు ఉంటుందా? ఇది ఉంటుందా? అధికారాలు ఉంటాయా? అవి ఏముండవండి. ప్రేమ ఒక్కటే శాశ్వత కాలము నిలబడేది. ప్రేమ ఉప్పొంగదు, డంబంగా మాట్లాడదు, అమర్యాదగా నడుచుకున్నదు, కోపపడదు, అది మనసులో ఉంచుకున్నదు. మరి ఏం చేస్తుంది ఈ ప్రేమ అంటే? ఓర్చుకుంటుంది, అన్నిటిని ఓర్చుకును. ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ప్రేమ శాశ్వత కాలం అండి. శాశ్వత కాలం మనం ఉంటామా? మనం ఉండం. కానీ పరలోకంలో దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఈ భూమి మీద మనము, అందుకే ఆయన ఏమంటాడంటే శిష్యులతో, మీరు ఇలాగే చేయండి, ఇలాగ చేయండి, నేనేమి నేర్పిస్తున్నాను ప్రార్థన మీకు, ఆ ప్రార్థన చేయండి. మరణస్తులు మీకు క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము అని ప్రార్థన నేర్పిస్తున్నాడు కదా యేసుక్రీస్తు శిష్యులకి. ఎందుకు ప్రార్థన నేర్పిస్తున్నాడు? ప్రేమను పంచడానికండి. అపోస్తులు కూడా ప్రేమను పంచాడండి. అపోస్తులు ఎవరి మీద అసూయగా మాట్లాడాల, అపోస్తులు ఎవరిని దూషించాల, అపోస్తులు పొరుగువాని మీద కక్షలతో లేరు, అపోస్తులు పొరుగువాన్ని ప్రేమించే తత్వం ఉంది వాళ్ళకు కూడా. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తుకి ఏ మనసు కలిగి ఉంది? ఏ మనసు కలిగి ఉందండి? ఏ మనసు కలిగి ఉంది? ఏ మనసు కలిగి ఉంది? ఏ మనసు కలిగి ఉందంటే క్రీస్తుకు కలిగిన ఈ మనసు